జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు NHTV. బీహార్లో నీట్ పేపర్ని లీక్ చేయడంలో నలుగురు వ్యక్తులు తమ ప్రమేయాన్ని ఇప్పటికే అంగీకరించారు. పలువురి అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ పేపర్ లీక్ వెనుక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించడం సంచలనంగా మారింది. తేజస్వి యాదవ్ సహాయకుడు ప్రీతం కుమార్ కి అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరైన సికిందర్ ప్రసాద్ యదువేందుతో దగ్గర సంబంధాలున్నాయని విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. మే 1న ప్రీతం కుమార్ నిందితులని సంప్రదించారని కూడా విజయ్ కుమార్ తెలిపారు. తేజస్వి సన్నిహితులు సికిందర్ ప్రసాద్ తో నిరంతరం సంప్రదింపులు చేశారని, ఇందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉన్నాయన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతం కుమార్ మే 4న ప్రదీప్ కుమార్ కి మరో కాల్ చేశారని, ఈ సంభాషణ సమయంలో ప్రీతం కుమార్ ప్రత్యేకంగా మంత్రి అనే పదాన్ని ఉపయోగించారన్నారు విజయ్ కుమార్ సిన్హా. ఇది తేజస్వి యాదవ్ ప్రమేయాన్ని సూచిస్తుందన్నారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాలుగా వివరణాత్మక కాల్ రికార్డులు తన దగ్గర ఉన్నాయని సిన్హా చెబుతున్నారు. NHAI గెస్ట్ హౌస్ ని బుక్ చేయడానికి పదే ప్రయత్నించారన్నారు. ప్రీతం కుమార్ ఇంకా తేజస్వి యాదవ్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారా లేదా అనే విషయాన్ని బయటపెట్టాలన్నారు విజయ్ కుమార్ సిన్హా. లాలూ ప్రసాద్ యాదవ్ తో సికిందర్ ప్రసాద్ యదువేందుకి సన్నిహిత సంబంధాలున్నాయని, రాంచీ జైల్లో ఉన్న సమయంలో సికిందర్ ప్రసాద్ లాలూకి సేవ చేశాడని సిన్హా గుర్తు చేశారు. ఈ కనెక్షన్స్ కారణంగానే సికిందర్ ప్రసాద్ కి తేజస్వి యాదవ్ కి మధ్య సంబంధాలున్నాయనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఇక సికిందర్ ప్రసాద్ వెనక ఎవరున్నారు, అతడికి అంత పరపతి ఉండటానికి కారణం ఎవరు అంటూ పలు ప్రశ్నలను సంధించారు విజయ్ కుమార్ సిన్హా. ఇలాంటి వారంతా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు స్కామ్లలో భాగమవుతారు, అధికారంలో లేనప్పుడు నియామక ప్రక్రియలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయిందని అంగీకరించారు. ఈ కేసులో బీహార్ పోలీసులు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థిని దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అతడి మామ సికిందర్ ప్రసాద్ యదువేందు, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ లని అరెస్ట్ చేశారు. జూలై మొదటి వారంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు నిరాకరించింది.